అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. సింపుల్గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో టమాటా కట్ చేసుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని పులుపు తగ్గట్టు చింతపండు రసం వేసుకొని గ్రేవీ తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. వాటర్ని ఎక్కువసేపు మరిగించుకోకూడదండి. 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని కొంచెం ఘాట్లులాగా పెట్టేసుకొని మరుగుతున్న చింతపండు పులుసులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చాలా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోస్తో మళ్ళీ